సో గైస్ ఇది డే 2 అనాలా లేకపోతే ఏమనాలో అర్థమైతే అయితే లేదు. సో బ్లాగ్ ఎక్కువ లెంత్ వస్తే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తా, డే 1 డే 2గా, లేకపోతే మొత్తం ఒకటే బ్లాగ్లో పెట్టేస్తా. సో నేను కథ ఏమైందంటే శ్రీశైలం వచ్చినా అని చెప్పినా కదా, అక్కడితో కెమెరా ఛార్జింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ రష్ అయితే అసలు ఘోరం అంటే ఘోరంగా రష్ ఉన్నారు ఇక్కడ. నిన్న నైట్ ఎంత ట్రై చేసినామంటే అసలు హోటల్ రూమ్స్ కూడా దొరకలే మాకు. సో చూసుకోండి, అటు ఇటు కాకుండా ఏం చేయని పరిస్థితులలో ఒక డార్మెంటరీలో ఉండాల్సి వచ్చింది మాకు. సో చేతిలో పైసలు ఉన్నాయి కానీ ఒక డార్మెంటరీలో ఉండాల్సి వచ్చింది. సో అది పరిస్థితి. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ హైదరాబాద్కి. ఫ్రెష్ అయితే అయిపోయినాయి బాయ్స్. హ్యూమిడిటీ అయితే ఘోరంగా ఉంది. సో చూస్తుంది కదా, లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాం. సో శ్రీశైలంలో రష్ అయితే ఘోరంగా ఉంది రష్ అయితే. సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రూమ్స్ మాత్రం 100% ముందే బుక్ చేసుకోండి, మాలాగా డైరెక్ట్ వచ్చేయకండి. ఆల్ ద బెస్ట్ బ్రో, ఆల్ ద బెస్ట్. జ్యోతిర్లింగ సైకిల్ మీద కవర్ చేస్తున్నారు వాళ్ళు, చాలా గ్రేట్ అనమాట. ఒకసారి చూపిస్తా చూడండి వాళ్ళని కూడా. एक एथलीट ना अगर अपनी स्ट्रेंथ देखना चाहता है तो मुझे लगता है कि उसको साइकिलिंग करना चाहिए. कुछ कहने का मतलब कंपटीशन खेलते रहना चाहिए. कितना प्लेसेस कवर किया भाई अब तक? मेरा हो गया है, मेरा मतलब अभी तमिलनाडु साइड बचा है थोड़ा सा, ठीक है. बाकी इस बीच मैंने आपका 22 स्टेट कवर किया है और साथ में मैंने मतलब ज्योतिर्लिंग भी कर रहा हूँ बीच बीच में, ठीक है. वो पूरा और भूटान, नेपाल वगैरह ये नेबर कंट्री भी थोड़ा अंदर गया हूँ, जैसे 100-200 किलोमीटर तक. సో గైస్ చూసిండు కదా, అబ్బాబ్బా ఉత్తరాఖండ్ నుంచి వస్తుండ్రంట బ్రో వాళ్ళు సైకిల్ ఒప్పుతూ. మ్యాడ్ అసలు శ్రీశైలంకి ఉత్తరాఖండ్ నుంచి రావడం ఏంది, చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఆల్ ద బెస్ట్ బ్రో, బాయ్ 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 బ్రో, ఆల్ ద బెస్ట్. సో మీరు కనుక లాస్ట్ వ్లాగ్ చూసుంటే వెనకాల బ్రిడ్జ్ ఉంది కదా, దాని పైనుంచి వెళ్ళిండే. ఇప్పుడు దాని కిందకి దిగినాం అనమాట. దాని కిందకి దిగి ఇక్కడ అన్నవాళ్ళు ఏదో ఫిష్ ట్రై చేస్తా అంటే ఇక్కడికి వచ్చినాం అనమాట. సో వాళ్ళు ఫిష్ ట్రై చేస్తారు, నేనైతే తినట్లే, నాకు అలవాట్లేదు ఫిష్. సో నేను వేరే ఆప్షన్స్ ఏమైనా చూసుకోవాలి. ఇప్పుడు ఫిష్ చూపిస్తారంట ఫస్ట్ లైవ్గా మనకి. సో ఆ లైవ్గా చూడటానికి పోతున్నాము. సో చూపిస్తా చూడండి మీకు కూడా. ఇవ్వండి ఫిష్ వీళ్ళే కొట్లాడుకుంటున్నారు గైస్ ఇక్కడ. సో సక్సెస్ఫుల్గా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం గైస్. ఇక వెళ్ళిపోవడం ఇంటికి. ఆల్మోస్ట్ ఈ ప్లేస్లోనే మేము 2 to 3 hours స్పెండ్ చేసినట్టున్నాం. అంటే వాళ్ళు ఫిష్ తెచ్చి వండి మేము చాలా టైంపాస్ చేసి అంతా చేసే వరకు ఈ టైం అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది అనమాట. బాబా ఎవరో కదా తీయండి రా బాబు. ఏం ట్రాఫిక్ రా బాబు. ఇవాళ సండే కూడా ఇంతమంది వస్తున్నారు రైడ్కి. వెళ్ళేటోళ్ళు ఎక్కువ మంది ఉండాలి కానీ వచ్చేటోళ్ళు ఎక్కువ మంది వస్తుండేది.
అన్ని టన్స్లో ఈ టన్ అయితే జబర్దస్త్ ఉంది. మస్తు అనిపిస్తుంది ట్రిప్ అయితే, బట్ చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే నైట్ అంతా డార్మెంటరీలోనే ఉండే. వామ్మో ఏమో పర్సనల్గా చాలా కంజెస్టెడ్గా అనిపించేసింది. ఘాట్స్లో అయితే క్రేజీ మజా వస్తుంది కదా. ఇంకా చీకటి అవుతుంది, మాకు వర్షం పడకపోతే చాలు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ ఫారెస్ట్లో ఎంటర్ అయ్యాము, వర్షం స్టార్ట్ అయింది. సో కెమెరాస్ అవన్నీ అయితే లోపల పెట్టేసుకున్నాం. సో చలో వేసి సో ఒక చాయ్ బ్రేక్ అయితే తాగాం. ఎక్కడన్నా ఇది ఆల్మోస్ట్ డిండి వరకు రీచ్ అయితే అయినాం. ఫేస్ చూడండి మొత్తం ఎట్లా అయిపోయింది అసలు, నాది మొత్తం ట్యాన్ అయిపోయినా నేను. పాపం మా అన్న చూడండి కష్టపడి రైడ్ చేసి మళ్ళీ బటర్ మిల్క్ కూడా తీసుకొస్తున్నాడు. సో శంషాబాద్ వచ్చేసినాం గైస్. సో శంషాబాద్ నుంచి డిస్పోజ్ అయిపోతున్నాం. ఏదైతే మీటింగ్ పాయింట్ ఉందో అక్కడికి వచ్చేసినాం అనమాట. బాయ్ అన్న. సో మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం ఇక.